హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీను. నా జీవితంలో ఎవరికి చెప్పుకోలేకపోయినా ఒక భయంకరమైన సంఘటన గురించి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన కథలోకి వెళ్దాం. మాది హైదరాబాద్ అవుట్స్కట్లో ఉన్న ఒట్టికుంట కాలనీ. అది 2017. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. మా కాలనీ నుండి డైలీ బస్సులో కాలేజీకి వెళ్ళేవాడిని. నాకు ఆ బస్సులో దివ్య అనే ఒక అమ్మాయి పరిచయం అయింది. తను కూడా మా కాలనీ. అలా డైలీ కాలేజీకి వెళ్తూ వస్తూ ఉండగా మా పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ మా ప్రేమ విషయం మా స్నేహితులకు కానీ తన స్నేహితులకు కానీ ఎవ్వరికీ తెలియదు. ఇక ప్రతిరోజు కాలేజీలో బస్సులో కలుసుకుంటూ ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఇక అదే సమయంలో మా కాలనీలో ఒక పెద్ద హనుమాన్ టెంపుల్ కట్టి ఆ టెంపుల్ ఓపెనింగ్ని ఒక పెద్ద జాతరలా చేస్తున్నారు. ఇక కొత్తగా గుడి ప్రారంభం కాబట్టి ఊరిలోని వారందరూ చాలా సంతోషంగా సందడి చేస్తూ ఉన్నారు. కానీ మేము మాత్రం ఎప్పుడెప్పుడు కలుసుకుందామా, కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుందామని ఎదురు చూస్తూ ఉన్నాం. ఇక దివ్య ఆ జాతరను నడుచుకుంటూ వెళ్తుండగా మనం ఈరోజు రాత్రి ఎలాగైనా కలుద్దామని తన పక్క నుంచి వెళ్తూ చెప్పాను. ఇక తను మనం ఎక్కడ కలుద్దామని అనడంతో ఆ ఊరి చివర మీ ఇంటికి దగ్గరగా ఉన్న ఆ పాడుబడ్డ బంగ్లా దగ్గర కలుద్దామని చెప్పాను. ఇక తనని ఎప్పుడు కలవాలా అని ఎదురు చూస్తూ ఉండగానే రాత్రి సమయం అయింది. ఇక ఆ రోజు రాత్రి ఊరేగింపు ఉండడంతో ఊరిలోని వారందరూ గుడి దగ్గరకు వెళ్ళారు. కానీ మేమిద్దరం ఎలాగైనా కలవాలని ఇక ఊరిలో వారందరూ గుడి దగ్గరికి ఊరేగింపుకు వెళ్ళగానే నేను గాజులు కొనుక్కొని ఆ పాడుబడ్డ బంగ్లా దగ్గరికి వెళ్ళాను. అప్పటికే రాత్రి 9:30 అవుతుంది. కానీ దివ్య ఇంకా రాలేదు. అలాగే దివ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక తను రాదేమో అనుకొని బయటికి వస్తూ ఉండగా తను కనిపించింది. తను రాగానే ఇద్దరం కలిసి ఆ పాడుబడ్డ బంగ్లా వెనక్కి వెళ్ళాను. నేను తీసుకొని వచ్చిన గాజులు తన చేతులకు తొడుగుతూ ఉండగా ఒక్కసారిగా భయంకరమైన గజ్జల శబ్దం వినిపించింది. చుట్టూ భయంకరమైన చీకటి. ఆ చీకట్లో ఏమీ కనిపించట్లేదు. గజ్జల శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు. కానీ మేము ఏం భయపడకుండా అలానే మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక ఒక్కసారిగా భయంకరమైన అరుపులు, ఏడుపులు వినిపించాయి. ఇక భయంతో బయటికి వెళ్దామని చూస్తుండగా ఆ బంగ్లా ముందే దివ్య వాళ్ళ బాబాయ్ కనిపించాడు. ఇక చేసేది ఏమీ లేక ఇద్దరం మళ్ళీ ఆ పాడుబడ్డ బంగ్లా వెనక్కే వచ్చాం. ఆ భయంకరమైన అరుపులు, ఏడుపులు అలానే వినిపిస్తూ ఉన్నాయి. సరిగ్గా అప్పుడే ఒక్కసారిగా మాకు ఎదురుగా ఆ బంగ్లాకు వెనక వైపు ఉన్న తలుపులు తెరుచుకున్నాయి. ఇక ఏం జరుగుతుందో అర్థమవట్లేదు. బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇక భయంతో ఒకరినొకరం గట్టిగా పట్టుకున్నాం. దివ్య ఒక్కసారిగా నా చేయి విడిచిపెట్టి ఆ తలుపులు తెరుచుకున్న ఆ ఇంట్లోకి వెళ్తా నేను ఆపుతున్నా ఆగట్లేదు. నేను భయంతో అక్కడే ఆగిపోయా. కానీ దివ్య లోపలికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళగానే రారా, లోపలికి రా, అక్కడే ఆగిపోయావే అని గట్టిగా అరుస్తూ నాకు ఏం చెయ్యాలో అర్థమవట్లేదు. భయంతో వణికిపోతూ ఉన్నాను. ఇక చేసేదేమీ లేక భయపడుతూ నేను లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా ఆ డోర్స్ క్లోజ్ అయిపోయాయి. ఆ అరుపులు, ఏడుపుల శబ్దం కూడా ఆగిపోయి ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారి చుట్టూ తిరిగి చూస్తున్నాను. కానీ నాకు దివ్య కనిపించడం లేదు. ఆ చీకట్లో అసలు అక్కడ ఏమీ కనిపించట్లేదు. ఇక నేను దివ్య అని గట్టిగా అరుస్తూ ఉన్నాను. ఇక నేను దివ్య అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా నా గొంతు ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది. ఇక భయంతో నా నోటి వెంట మాట కూడా రావట్లేదు. ఇక నేను భయపడుతూనే నా గొంతు పట్టుకుంది ఎవరా అని చూడగా నా గొంతు పట్టుకుంది దివ్య అని అర్థమైంది. ఇక నేను బలంగా తనని పక్కకు నెట్టి బయటికి పారిపోదామని చూస్తూ ఉండగా ఆ డోర్లు ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వలేదు. ఇక నాకు దివ్యకి దయ్యం పట్టిందని అర్థమైంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇక అలానే భయపడుతూ తన దగ్గరికి వెళ్ళి భయంతో బయటికి వెళ్దామని తన చేయి లాగుతూ ఉండగా సరిగ్గా అదే సమయానికి కాలనీ వారంతా హనుమాన్ చాలీసా చదువుతూ జై హనుమాన్, జై బజరంగబలి అని అరుస్తూ దేవుని ఊరేగింపుగా చేస్తున్నారు. సరిగ్గా వారందరూ ఆ పాడుబడ్డ బంగ్లా ముందుకు రాగానే దివ్య ఒక్కసారిగా కింద పడిపోయింది. ఇక వెంటనే తనను లేపి ఆ డోర్లు ఓపెన్ చేయగానే డోర్లు ఓపెన్ అయ్యాయి. ఇక ఇద్దరం కలిసి బయటకు వచ్చి ఇక తనని ఆ ఊరేగింపు గుంపులో పంపించాను. నేను ఆ బంగ్లా వెనకాలే ఉన్న పొలాల నుంచి గుడి దగ్గరకు వెళ్ళాను. ఇక ఆ రోజు రాత్రి మొత్తం భయంతో నిద్ర పట్టలేదు. దివ్య పరిస్థితి ఎలా ఉందో అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఇక మరునాడు ఉదయాన్నే మా నాయనమ్మ దగ్గరకు వెళ్ళి పాడుబడ్డ బంగ్లా గురించి అడిగాను. దాని గురించి అడుగుతున్నావేంటి? వద్దమ్మా, దాని గురించి ఆలోచించొద్దు. అది కథ కాదమ్మా, పీడకల. వెంటనే మా నాయనమ్మ చాలా భయపడుతూ ఆ బంగ్లా గురించి అడుగుతున్నావేంటి? అదే సాధారణ బంగ్లా కాదు,
ఆ బంగ్లాలో ఉన్నవారు మామూలు మనుషులు కాదు, రాక్షసులు లాంటి వాళ్ళు ఉండేవారు. అలా ఆ పాడుబడ్డ బంగ్లా గురించి మొత్తం కథ చెప్పింది. అసలు ఆ ఇల్లు ఎవరిది, మమ్మల్ని వేధించిన ఆ ఆత్మలు ఎవరివి, ఎందుకు ఆ ఇల్లు అలా పడావడిపోయింది, అసలు ఆ బంగ్లాలో ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం ఎదురు చూడాల్సింది. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నిజ జీవితంలో జరిగే భయంకరమైన సంఘటనల ఆధారంగా ప్రతి ఆదివారం మరియు గురువారం సాయంత్రం 6 గంటలకు మీ ముందు ఒక అద్భుత కథా రూపంలో ఉంటాను. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నేను మీ డెవిల్ రాజా.